సో దీనికి సంబంధించి పూర్తిగా అప్డేట్స్ అనేవి అందిస్తారు. ఎస్ చెప్పండి సత్యనారాయణ. రాజశేఖర్, గుడ్ ఈవినింగ్. అయితే ఖానాపూర్ మున్సిపల్ పాలక వర్గం అవిశ్వాసం అనేటటువంటిది గత సంవత్సర కాలంగా కూడా ఇది అక్కడ కొనసాగుతూ వస్తుంది. అయితే గతంలోనే ఎప్పుడైతే ఈ యొక్క మున్సిపల్ పాలక వర్గం ఏర్పడిందో ఆ తర్వాత కొద్ది రోజులకే అక్కడ ఉన్నటువంటి ఏదైతే చైర్మన్ అంకం రాజేందర్, అలాగే వైస్ చైర్మన్ అబ్దుల్ ఖలీల్ ఇద్దరి పైన కూడా స్థానికంగా ఉన్నటువంటి అంటే అదే పార్టీకి చెందినటువంటి కొంతమంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు, అలాగే బీజేపీ, కాంగ్రెస్, ఇండిపెండెంట్ కౌన్సిలర్లు పూర్తిగా అతనికి వ్యతిరేకంగా పావులు కలిపారు. గతంలోనే అవిశ్వాసానికి తామంతా సిద్ధమని, అతనికి వ్యతిరేకంగా ఓటేసేందుకు సిద్ధమని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి యొక్క ఆర్డీఓను కలిసి విడతి పత్రం ఇవ్వడం, అలాగే అవిశ్వాసానికి పరీక్ష పెట్టమని చెప్పేసి కోరడం జరిగింది. కానీ తమకు కొంత సమయం ఇవ్వాలని, ఎందుకంటే పాలక వర్గం చేపట్టిన తర్వాత అభివృద్ధి పనులు కానీ ఇతరత్ర కానీ కొంత సమయం ఇవ్వాలని ఉన్నటువంటి ఒక చైర్మన్ అంకం రాజేందర్, తర్వాత వైస్ చైర్మన్ ఇద్దరు కూడా హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోవడంతో ఆ స్టే కారణంగా అవిశ్వాస తీర్మానం, అవిశ్వాస పరీక్ష అనేటువంటి బల పరీక్ష వాయిదా పడుతూ వచ్చింది. ఆ తర్వాత కొంతకాలం తర్వాత స్టే సమయం ముగిసిన తర్వాత ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు రావడం, ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఆ కోర్టు ఆ స్టే సమయం కూడా ముగిసిపోవడంతో ఆ బల పరీక్షకు అధికారులు అయితే ఎవరైతే ఈ యొక్క అవిశ్వాసానికి మద్దతుగా ఓటేసినటువంటి యొక్క అవిశ్వాసానికి మద్దతుగా ఉన్నటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంతకాల పరిశీలన కార్యక్రమం, ఆ తర్వాత వాళ్ళ యొక్క ఏదైతే ధృవీకరణ పత్రాలు అన్ని కూడా తీసుకొని గత నెల 5న అంటే జనవరి 5న బల పరీక్షకు ఇక్కడ ఉన్నటువంటి ఒక జిల్లా కలెక్టర్ అక్కడ ఉన్నటువంటి ఆర్డీఓకి ఆదేశాలు ఇచ్చారు. అయితే గత నెలలోనే ఈ యొక్క అవిశ్వాసానికి సంబంధించినటువంటి బల పరీక్ష పూర్తయింది. అయితే ఉన్నటువంటి 12 మంది కౌన్సిలర్లలో 9 మంది ఈ యొక్క అవిశ్వాసానికి అనుకూలంగా ఓటేశారు. దాంతో పరీక్ష ఏంటంటే అవిశ్వాస పరీక్ష అవిశ్వాసం నెగ్గింది. ఆ తర్వాత ఆ పాలక వర్గంలోని చైర్మన్, ఆ తర్వాత వైస్ చైర్మన్ ఇద్దరు కూడా తమ పదవులు కోల్పోవలసి వచ్చింది. ఆ తర్వాత తిరిగి దానికి సంబంధించినటువంటి ఒక ఎన్నికల ప్రక్రియ ఇవాళ జరిగింది. ఆ చైర్మన్, ఆ తర్వాత వైస్ చైర్మన్ ఎన్నుకోవడం అనేటువంటి ఒక ప్రక్రియ ఇవాళ బెడమబొజ్జు సారథ్యంలో ఎమ్మెల్యే ఖానాపూర్ ఎమ్మెల్యే బెడమబొజ్జు సారథ్యంలో ప్రక్రియ జరిగింది. అయితే ఇది చాలా ప్రశాంతంగా సాగినట్టుగా మనకు సమాచారం అందుతోంది. ఎందుకంటే ఈ ఇద్దరు కూడా ఏదైతే చైర్మన్ గా చిన్నం సత్యనారాయణ, ఆ తర్వాత వైస్ చైర్మన్ గా సంతోష్ ఇద్దరు కూడా, ఈ వైస్ చైర్మన్ సంతోష్ ఇద్దరు చిన్నం సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి కాగా, వైస్ చైర్మన్ సంతోష్ బీఆర్ఎస్ రెబల్ కౌన్సిలర్ గా అతను అప్పుడే అంటే వ్యతిరేకంగా అతను మద్దతుగా నిలిచారు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా. ఆ తర్వాత ఈ ఇద్దరు ఇప్పుడు ప్రజెంట్ గా ఈ 2 స్థానాలకు అంటే ఏవైతే చైర్మన్, వైస్ చైర్మన్ స్థానాల కోసం మిగతా ఎవరు కూడా పోటీ లేకపోవడంతో ఏకగ్రీవంగానే ఈ యొక్క ఇద్దరి ఎన్నిక జరిగింది. చాలా ప్రశాంత వాతావరణంలో అక్కడ ఉన్నటువంటి యొక్క స్థానిక ఆర్డీఓ ఇతర అధికారుల సమక్షంలో ఈ ఎన్నిక ప్రశాంతంగా పూర్తయింది. ఆ తర్వాత వీరిద్దరికి చైర్మన్ గా, వైస్ చైర్మన్ గా ఎన్నికైనట్టుగా ధృవీకరణ పత్రాలు కూడా అందించడం, ఈ విధంగా కాంగ్రెస్ మరొక స్థానాన్ని కైవసం చేసుకోవడం. ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంచిర్యాల, బెల్లంపల్లి, ఆ తర్వాత నస్పూర్ ఈ 3 స్థానాల్ని కైవసం చేసుకుంది. ఆ తర్వాత గతంలో ఇక్కడ పక్కనే ఉన్నటువంటి ఒక నిర్మల్ మున్సిపల్ పాలక వర్గంపై కూడా అక్కడ ఉన్నటువంటి ఒక స్థానిక చైర్మన్ ఏదైతే ఈశ్వర్ పై కూడా కొంతమంది అదే పార్టీకి చెందిన కౌన్సిలర్లే అవిశ్వాసం పెడతా ఉన్నట్టుగా సమాచారం అయితే అందింది. కానీ కొన్ని కారణాల వల్ల అవిశ్వాస పరీక్ష అనేటువంటిది ఆగిపోయింది. ఆ తర్వాత తిరిగి అది ఇంకా తిరిగి వార్తలు రాలేదు. తర్వాత ఆ అవిశ్వాసం కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆధ్వర్యంలోనే ఆ అవిశ్వాసం ఆగిపోయినట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయితే ప్రజెంట్ గా ఉన్నటువంటి ఏదైతే ఖానాపూర్ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఇందులో చాలా రాజకీయంగా ఇది అంటే అనేక మలుపులు తిరిగింది. ఎప్పుడైతే ఇక్కడ 2018లో ఈ యొక్క మున్సిపల్ పాలకవర్గం తొలిసారిగా ఏర్పడింది. ఆ తర్వాత 2020లో జరిగిన ఎన్నికల్లో అక్కడ ఉన్నట్టు బీఆర్ఎస్ అనుకూలంగా దీన్ని కైవసం చేసుకుంది. ఆ తర్వాత దీన్ని మిగతా అంటే 9 కేవలం అక్కడ బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాకుండా 4 బీఆర్ఎస్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ కౌన్సిలర్లు, బీజేపీ, ఇండిపెండెంట్ ఈ అందరు కలిసి ఓవరాల్ గా 9 మంది ఉన్నటువంటి మొత్తం 12 మంది సభ్యుల్లో 9 మంది పూర్తిగా ఏకగ్రీవ అనుకూలంగా అవిశ్వాసానికి అనుకూలంగా వీళ్ళైతే
మద్దతు పలికారు. అయితే గతంలోనే దీనిపై అనేక విమర్శలు వచ్చాయి. అంటే అక్కడ ఉన్నటువంటి ఒక చైర్మన్ అంగం రాజేందర్, ఆ తర్వాత వైస్ చైర్మన్ ఇద్దరి పాలనలో ముందు ఖానాపూర్ అభివృద్ధి ఏదైతుందో అది పూర్తిగా కుంటుపడతానికి లోనైందని, ఇలాంటి అభివృద్ధి జరగడం లేదని చెప్పేసి అక్కడ ఒక స్థానిక కౌన్సిలర్లు అయితే నిరసన వ్యక్తం చేసినట్టుగా, ఆ తర్వాత పూర్తిగా వాళ్ళని గద్దె దించాలి అనేటటువంటి ఒక సందర్భంలోనే అవిశ్వాసం ముందుకొచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ అంకం రాజేందర్ అనుకూల వర్గం ఏదైతుందో అక్కడ ఉన్నట్టుగా వీడీసీ సభ్యులు దీనికి పూర్తిగా అక్కడ చైర్మన్ కి మద్దతుగా పలికారు. ఈ యొక్క అవిశ్వాస తీర్మానాన్ని రద్దు చేయాలని, వెనక్కి తీసుకోవాలని, ఆ తర్వాత ఇది గ్రామాభివృద్ధికి వాళ్ళకి సమయం ఇవ్వాలని వీడీసీ ద్వారా, తర్వాత చైర్మన్ అంకం రాజేందర్, వైస్ చైర్మన్ కళ్యాణ్ ద్వారా తాము అభివృద్ధిలోకి తీసుకెళ్తామని, కాబట్టి ఈ యొక్క అవిశ్వాసానికి మద్దతు తెలపవద్దు, అవిశ్వాసం జరగవద్దని చెప్పేసి ఉద్దేశం కొద్ది వీడీ సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానం తీసుకోవడం, ఆ తర్వాత దీనికి సంబంధించి అక్కడటువంటి ఒక కౌన్సిలర్ ఏదైతే ఫ్లోర్ లీడర్ చిన్నం సత్యనారాయణ వాళ్ళు తమ బెదిరిస్తున్నట్టుగా, అంటే అవిశ్వాసానికి అనుకూలంగా ఓటేయద్దని బెదిరిస్తున్నట్టుగా, ఆ తర్వాత వీళ్ళు అంటే ఇరు వర్గాల మధ్య ఉన్నటువంటి ఒక రచ్చ ఏతుందో అది పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళినట్టుగా కూడా సమాచారం. అవిశ్వాసానికి అంటే ప్రజాస్వామ్యయుతంగా అవిశ్వాసానికి అనుకూలంగా ఇవ్వట్లేదని చెప్పి ఇక్కడ రాజుదాస్ చిన్న సత్యనారాయణ ఎస్పీకి ఫిర్యాదు చేయడం, ఆ తర్వాత తాము ఎలాంటి బెదిరింపులకు పాల్పడలేదని, కేవలం అవిశ్వాస తీర్మానాన్ని మాత్రమే వెనక్కి తీసుకోవాలని కోరినట్టుగా వీడీసీ సభ్యులు ఖానాపూర్ పోలీస్ స్టేషన్ లో ఈ యొక్క ప్రజెంట్ చైర్మన్ పై ఫిర్యాదు చేయడం, అంటే ఒకరికొకరు పరస్పర ఫిర్యాదులు కూడా గతంలో చేసుకున్నారు. ఏదేమైనప్పటికీ ఓవరాల్ గా ఈ యొక్క పూర్తి సభ్యుల మద్దతుతో, తర్వాత అధికారుల సమక్షంలోనే ఇదంతా కూడా ప్రశాంత వాతావరణంలో, ఆ తర్వాత గతంలో అవిశ్వాసం నెగ్గింది. ఈ రోజు పూర్తిగా ప్రజాస్వామ్యయుతంగానే ఇద్దరి యొక్క ఎన్నిక, చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక జరిగినట్టుగా, తర్వాత విడవబొజ్జు ఎక్స్ అఫీషియల్ సభ్యుడిగా కూడా ఓటేసినట్టుగా మనకు సమాచారం అందుతుంది. రాజశేఖర్, సత్యనారాయణ, అంటే ఇలాంటి మార్పులు అనేవి పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మున్సిపాలిటీలో ఉన్నటువంటి అవిశ్వాస తీర్మానాలు నెగ్గడం అనేది కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికలకు ఒక రకంగా ఉపయోగపడుతుంది, బలపడుతుంది, కాంగ్రెస్ పార్టీ సమాయత్తం అవుతుంది. ఆ నేపథ్యంలోనే పార్లమెంట్ ఎన్నికలు కైవసం చేసుకోవడానికి ఈజీ అయ్యే అవకాశం ఉంది అనుకోవచ్చు మనం. ఖచ్చితంగా రాజశేఖర్, ఎందుకంటే ఇప్పటికే ఇప్పుడు దాదాపుగా జిల్లాలో చూస్తే జిల్లాలో బీఆర్ఎస్ పరిస్థితి అయితే చాలా ఘోరంగా కనబడుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఇక్కడ రాష్ట్రంలో ఆ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఇక్కడ నుంచి భారీగా వలసలు అయితే వేరే పార్టీలకు వెళ్లిపోయాయి. అలాగే ఇప్పుడు మున్సిపల్ పాలక వర్గాలు కూడా వారి వశం నుంచి చేజారిపోవడంతో అక్కడ ఖచ్చితంగా బీఆర్ఎస్ వీక్ అయినట్టుగా మనం భావించవచ్చు. ప్రజాప్రతినిధులందరూ కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి లేదా బీజేపీలోకి చేరిపోవడంతో గట్టి మద్దతు అయితే వాళ్ళకి నాయకుడికి, అంటే నాయకత్వ లక్షణాలు, తర్వాత ఒక తాటిపై క్యాడర్ ని కదిలించేటటువంటి నడిపించేటటువంటి నాయకత్వ లోపం అయితే పార్టీలో కొట్టొచ్చినాడో కనబడుతుంది. అయితే వచ్చేటటువంటి ఒక పార్లమెంట్ ఎలక్షన్ లో ఈ లోపం ఏదైతే ఉందో, నాయకత్వ లోపం మాత్రం, అంటే దాదాపుగా ఇప్పుడు జిల్లాల వారీగా కాకుండా మండలాల వారీగా గ్రామ స్థాయిలో కూడా ఆ పార్టీ క్యాడర్ అయితే కోల్పోయింది. ఆ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్, ఆ తర్వాత బీజేపీలోకి అయితే చేరిపోయింది. కాబట్టి వచ్చే ఎలక్షన్ లో ఇది ఖచ్చితంగా ఆ పార్టీ గెలుపోటములపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అలాగే గ్రామాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి నుంచి చేరికల పర్వం, ఆ తర్వాత ఇలాంటి ప్రజాస్వామ్యయుతంగా ఈ యొక్క అవిశ్వాసాలు, తర్వాత ఈ యొక్క మున్సిపల్ పాలక వర్గాలు నెగ్గడం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి లేదా అంటే బీజేపీకి కలిసి వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. రాజశేఖర్.